ఇస్లాం మనకు శాంతిని, న్యాయాన్ని నేర్పుతుందని చెప్తూ ఉంటారు కదా! కానీ కొంతమంది ఇస్లాం పేరుతో ఘోరాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఇస్లాం ప్రకారం బ్రతకరు. ఈ కథ కూడా అలాంటి వాళ్ళ గురించే. వీళ్ళు పేరుకు మాత్రమే ఇస్లాం. వీళ్ళకి, ఇస్లాంకి ఎక్కడా కూడా ఎలాంటి సంబంధం లేదు. మాలి దేశంలోని ఒక ప్రాంతాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎక్కడ చూసినా ఇసుక తప్ప ఏమీ ఉండదు. ఆ ఇసుకలో ఒక జింక తన ప్రాణాలు దక్కించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ జింక అలా పరిగెత్తడం దాని భయం వల్ల కాదు, బ్రతకాలి అన్న ఒక పోరాటం. ఎందుకంటే దాని వెనకాల ఒక కారు వస్తూ ఉంటుంది. అందులో కూర్చున్న ఒక అతని చేతిలో AK-47 తుపాకీ కూడా ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి ఆ జింకని చంపాలన్న ఉద్దేశం అసలు ఉండదు. దాన్ని పరిగెత్తించి బాగా అలసిపోయేలా చేయాలి. అప్పుడు దాన్ని ప్రాణాలతోనే పట్టుకోవచ్చని అతని ప్లాను. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ మనసులో దయ అనే పదానికి చోటే లేదని మనకు అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు సడన్గా కారును ఆపేస్తారు. అప్పుడే వాళ్ళ కన్ను అక్కడ ఉన్న కొన్ని పాతకాలపు ఆఫ్రికన్ విగ్రహాల మీద పడుతుంది. ఆ విగ్రహాలు అక్కడి సంస్కృతిలో ఒక భాగం. కానీ వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ఆ విగ్రహాలను కూడా కాల్చడం మొదలు పెడతారు. తుపాకీతో కాల్చి వాటిని ఇసుకలో ముక్కలుగా పడేస్తారు. అసలు వీళ్ళు మామూలు మనుషులు కారు. అక్కడ ఇన్సారుద్దీన్ అనే ఒక చాలా ప్రమాదకరమైన ఉగ్రవాది గ్రూప్ ఉంటుంది. వీళ్ళంతా ఆ గ్రూప్కి చెందిన వాళ్ళే. ఇప్పుడు టింబక్టు సిటీ మొత్తం పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అక్కడ జనాల జీవితాలని వాళ్ళు తమకు నచ్చినట్లుగా పూర్తిగా తమ రూల్స్తో నడిపించాలనుకుంటారు. తర్వాత నెక్స్ట్ సీన్లో కథ ఆ సిటీ వైపు వెళ్తుంది. అక్కడ మట్టితో కట్టిన పాత ఇల్లు, ఆ పాత నగరం మనకి కనిపిస్తుంది. ఎటు చూసినా సరే ఒక భయంకరమైన వాతావరణం పరుచుకుని ఉంటుంది. జనాలందరూ భయంతో ఇళ్లలోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అప్పుడే మనకి ఆ గ్రూప్కి చెందిన ఒక అతను చేతిలో మెగాఫోన్ పట్టుకుని కనిపిస్తాడు. అతను కొత్త రూల్స్ని ఫాలో అవ్వాలని చెప్తూ ఉంటాడు. ఆ సిటీ అంతా అతని వాయిస్ గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోజు నుంచి ఎవరు మ్యూజిక్ వినకూడదు, ఎవరు సిగరెట్ తాగకూడదు, అలాగే ఏ ఆడవాళ్ళు కూడా ముఖానికి పరదా లేకుండా ఇంటి నుంచి బయటికి రాకూడదు అని అతను అనౌన్స్ చేస్తాడు. ఎవరైనా సరే ఆ రూల్స్ బ్రేక్ చేస్తే దానికి తగిన శిక్ష చాలా దారుణంగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళని జైల్లో కూడా వేస్తారు అని బెదిరిస్తాడు. తర్వాత మనకి ఆ సిటీలో ఉన్న ఒక చాలా పెద్ద మసీదును చూపిస్తారు. కొంతమంది చేతుల్లో ఆయుధాలు పట్టుకుని అలాగే బూట్లు వేసుకుని మసీదు లోపలికి వెళ్ళిపోతారు. ఇది చాలా దారుణమైన పని. పైగా మసీదు రూల్స్కి ఇది పూర్తిగా వ్యతిరేకం. అప్పుడు అదే మసీదులో ఒక ఇమాం ఉంటాడు, అంటే ఒక మత పెద్ద ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. అతను తన ధర్మం కోసం వాళ్ళకి ఎదురు నిలబడతాడు. మసీదు లోపలికి ఆయుధాలతో బూట్లతో రావడం చాలా పెద్ద పాపం అని అతను చెప్తాడు. కానీ వాళ్ళు మాత్రం మేము జిహాద్ చేస్తున్నాం, మాకు ఇదంతా కరెక్టే అని వాదిస్తారు. దానికి ఆ మత పెద్ద, అసలు మీకు జిహాద్ అంటే ఏంటో అర్థం తెలుసా? జిహాద్ అంటే జనాల్ని భయపెట్టడం కాదు, మన లోపల ఉన్న చెడుని నాశనం చేయడం అని చెప్తాడు. ఇస్లాం పేరుతో మీరు చేస్తున్న ఈ పనులు అసలు ఇస్లామే కాదు అని అతను చెప్తాడు. మన మతం శాంతిని, అందరితో మంచిగా ఉండటాన్ని నేర్పుతుంది, కానీ ఇలా జనాల మీద బలవంతం చేయమని చెప్పదని ఆయన వివరిస్తాడు. కానీ ఆ తీవ్రవాదులు కావాలనే ఇమాం మాటల్ని అస్సలు పట్టించుకోరు. తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మనకి చాలా సైలెంట్గా ఉన్న ఒక ఎడారి కనిపిస్తుంది. ఆ ఇసుక తిన్నెల మధ్యలో కిటానే అనే ఒక పశువుల కాపరి ఉంటాడు. అతను తన కూతురు అలాగే భార్య సతీమాతో కలిసి అక్కడ చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అక్కడే కిటానేతో పాటు ఎహ్సాన్ అనే ఒక 12 ఏళ్ల పిల్లాడు కూడా ఉంటాడు. అతను వాళ్ళ జంతువుల్ని చూసుకుంటూ ఉంటాడు. సిటీలో ఉన్న భయంకరమైన పరిస్థితులతో పోలిస్తే కిటానా లైఫ్ చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎడారిలో ఎవరి రూల్స్, చట్టాలు వాళ్ళ మీద పనిచేయవు. తర్వాత సాయంత్రం అవగానే వాళ్ళంతా కలిసి ఒకే దగ్గర కూర్చుంటారు. సరదాగా నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ టీ పెట్టుకుని తాగుతూ ఉంటారు. కిటానాకి తన భార్య అంటే చాలా ఇష్టం. అక్కడ సతీమ ఎలాంటి పరదా లేకుండా, అంటే ఏ ముసుగు లేకుండా, ఏ భయము లేకుండా చాలా ఫ్రీగా వాళ్ళతో కలిసి ఉంటుంది. అంతేకాదు కిటానే తన భార్య కోసం పాటలు కూడా పాడతాడు. అదే సిటీలో అయితే పాటలు పాడటం కంప్లీట్గా బ్యాన్ చేశారు కదా. కానీ కిటానేకి మాత్రం ఇక్కడ వాళ్ళ రూల్స్ ఏమీ పనిచేయవని ధైర్యంగా చెప్తాడు. అప్పుడు సతీమ ఒక చిన్న స్మైల్ ఇచ్చి చాలా ప్రేమగా అతని వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళ ప్రశాంతమైన లైఫ్లోకి కూడా ఒక పెద్ద తుఫాను రాబోతుంది. ఎందుకంటే ఆ తీవ్రవాదుల లీడర్ అప్పుడప్పుడు వాళ్ళ జీప్లలో అటుగా వస్తూ వీళ్ళ మీద కన్నేసి ఉంచుతాడు. అతను వాళ్ళ దగ్గరికి వచ్చి నేను ఇక్కడ చెకింగ్ కోసం వచ్చాను అని చెప్తాడు. కానీ నిజానికి సతీమ మీద అతని కన్ను పడుతుంది. అతని ఉద్దేశం అస్సలు బాగుండదు. కానీ సతీమకి మాత్రం అతన్ని చూస్తేనే అస్సలు నచ్చదు, చిరాకు పడుతుంది. తర్వాత మరోవైపు ఆ లీడర్ మనుషులు టింబక్టు సిటీలో రౌండ్స్ వేస్తూ ఉంటారు. అక్కడే వాళ్ళ కన్ను ఒక పేద మహిళ మీద పడుతుంది. ఆమె 2 పూటలా గడవడానికి అక్కడ చేపలు అమ్ముకుంటూ ఉంటుంది. వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి నీ గ్లౌజ్ ఏది, చేతులకి ఎందుకు వేసుకోలేదు అని అడుగుతాడు. దానికి ఆమెకి విపరీతంగా కోపం వచ్చి లేచి నిలబడుతుంది. నేను పదే నీళ్ళల్లో చేతులు పెట్టాల్సి వస్తుంది, ఆ గ్లౌజులు వేసుకుని నేను చేపలు కట్ చేయలేను అని వాళ్ళతో చెప్తుంది.
కానీ వాళ్ళు మాత్రం అవన్నీ మాకు అనవసరం, నువ్వు మా రూల్స్ ఫాలో అవ్వకపోతే నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తామని బెదిరిస్తారు. అప్పుడామె, మీరు మా బతుకుల్ని నరకంగా మార్చేశారు, ఇక్కడ కనీసం ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిపోయింది, మీకు అంత ప్రాబ్లంగా ఉంటే ఇదిగో మీరే ఈ చేపలు కట్ చేసుకోండి, లేదంటే నన్ను చంపేయండి అని తెగించి మాట్లాడుతుంది. తర్వాత నెక్స్ట్ సీన్లో మనకు ఒక పిచ్చి ఆవిడ కనిపిస్తుంది. ఆమె ఎప్పుడూ ఏవో వింత వింత పనులు చేస్తూ ఉంటుంది. పైగా మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆమె సిటీలో చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. ఆమెకి ఎవరి భయము ఉండదు, ఎందుకంటే మతి స్థిమితం లేని వాళ్ళ మీద ఎలాంటి రూల్స్ రుద్దకూడదని వాళ్ళ మతంలో ఉంటుంది. అలా ఒకరోజు ఆమె తిరుగుతూ ఆ ఉగ్రవాదుల ఎదురుగానే వస్తుంది. వాళ్ళ ముందే డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పైగా వాళ్ళని ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతుంది. ఆమె అంత రచ్చ చేస్తున్నా కూడా వాళ్ళు ఏమీ అనలేరు, ఎందుకంటే ఆమెకి పిచ్చి అని వాళ్ళకి తెలుసు. కావాలనుకున్నా కూడా వాళ్ళు ఆమెని ఏమీ చేయలేని పరిస్థితి. తర్వాత అక్కడ చీకటి పడగానే సిటీ అంతా మళ్ళీ భయం గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఉగ్రవాదులు ఎవరైనా తమ రూల్స్ బ్రేక్ చేస్తారేమో అని సిటీ మొత్తం పెట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే ఎవరైనా ఇంట్లో మ్యూజిక్ వింటున్నారేమో అని గోడలకి చెవులు ఆనించి మరీ వింటూ ఉంటారు. అప్పుడే సడన్గా వాళ్ళకి ఒక ఇంట్లో నుంచి ఒక మ్యూజిక్ వాయిస్ వినిపిస్తుంది. వెంటనే వాళ్ళంతా తుపాకులు పట్టుకుని ఆ ఇంటి దర్వాజా దగ్గరికి వచ్చేస్తారు. తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తారు. అక్కడ కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు కలిసి పాటలు పాడుకుంటూ ఉంటారు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. తర్వాత రోజు ఉదయాన్నే సిటీలో ఉన్న జనాలందరినీ ఒక చోట చేరుస్తారు. అక్కడ పాటలు పాడుతున్న అబ్బాయిలని అమ్మాయిలని మరుసటి రోజు ఉదయం జనాలందరి ముందు ఒక చోట చేర్చి చాలా దారుణంగా కొరడాలతో కొడుతూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో ఆ లీడర్ అసలు రంగు, అతని 2 నాలుకల ధోరణి మనకి బయటపడుతుంది. ఏ పనులు చేసినందుకు అతను జనాలకి అంత దారుణమైన శిక్షలు వేస్తూ కొడుతూ ఉన్నాడో ఆ పనులన్నీ అతను మాత్రం ఎవరు చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటాడు. ఆ మోసకర మనిషి ఈ రూల్స్ అన్ని కేవలం జనాల్ని భయపెట్టడానికి మాత్రమే పెట్టాడు. నిజానికి వాటిలో ఒక్కదాన్ని కూడా అతను ఫాలో అవ్వడు. తర్వాత నెక్స్ట్ సీన్లో కిటానే ఆవులు మేపుతున్న ఎస్ఎన్ అనే కుర్రాడు మనకు కనిపిస్తాడు. కిటానే దగ్గర మొత్తం 8 ఆవులు ఉంటాయి. ఆ 8లో అతనికి ఒక ఆవు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది దారిని చాలా ఈజీగా గుర్తుపట్టేస్తుంది. ఆ పిల్లాడు ఆవులకి నీళ్లు తాగించడానికి ఒక నది దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడే ఒక జాలరి ఉంటాడు. ఆ పిల్లాన్ని చూడగానే ఆ జాలరికి విపరీతమైన కోపం వస్తుంది, ఎందుకంటే ఆ ఆవులు చాలాసార్లు అతను నదిలో వేసిన వలల్ని పాడు చేస్తూ ఉంటాయి. ఆ జాలరి కోపంగా వీటిని ఇక్కడ నుంచి దూరంగా ఉంచని అతన్ని బెదిరిస్తాడు. దాంతో ఎస్ఎన్ భయపడిపోయి ఆవుల్ని వెనక్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ కిటానేకి ఇష్టమైన ఆవుకి బాగా దాహంగా ఉంటుంది. నీళ్లు తాగడానికి నదిలోకి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళి ఆ జాలరీ వలలో చిక్కుకుంటుంది. దానివల్ల ఆ వల మొత్తం పాడైపోతుంది. ఇది చూసిన ఆ జాలరీ ఆ కోపం తాతను ఆ ఆవుని అక్కడికక్కడే చంపేస్తాడు. ఇదంతా కళ్ళారా చూసిన పిల్లాడు గట్టిగట్టిగా ఏడుస్తూ భయంతో పరిగెట్టుకుంటూ తిరిగి కిటానే దగ్గరికి వెళ్తాడు. ఆ జాలరీ మన ఆవును చంపేశాడు అని కిటానేకి చెప్తాడు. ఈ విషయం వినగానే కిటానే చాలా బాధపడతాడు. ఆ బాధలో కోపంతో కిటానే ఒక పిస్టల్ పట్టుకుని ఆ జాలరీ మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరతాడు. అప్పుడు అతని భార్య సతీమ, వదిలే, ఇదంతా కరెక్ట్ కాదు, ఏం జరిగినా దేవుడే చూసుకుంటాడని చెప్తుంది. దానికి కిటానే, అతని మీద పగ తీర్చుకోవాలని నా ఉద్దేశం కాదు, జస్ట్ అతన్ని భయపెడతాను అంతే అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కిటానే ఆ జాలరీ దగ్గరికి వెళ్ళి, నా ఆవుని ఎందుకు చంపావు, అది నోరు లేని జీవం కదా, నీకు అంత ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడాల్సింది అని అడుగుతాడు. కానీ ఆ జాలరీ మాత్రం చాలా పొగురుగా, నేను చెప్పింది కరెక్టు, అది ప్రతిసారి ఇలాగే నా వల పాడు చేస్తుంది అని అంటాడు. ఆ మాటలతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఒకరికొకరు తోసుకుంటూ కొట్టుకుంటారు. ఆ పెనుగులాటలో కిటానే చేతిలో ఉన్న పిస్టల్ పొరపాటున పేలిపోతుంది. ఆ బుల్లెట్ తగిలి ఆ జాలరీ అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసిన కిటానే చాలా భయపడిపోతాడు, ఎందుకంటే ఇలా జరగాలని అతను కలలో కూడా అనుకోలేదు. అతన్ని చంపాలన్న ఇంట్రెస్ట్ కూడా అస్సలు లేదు. అయినా సరే కిటానే అక్కడి నుంచి పారిపోకుండా అక్కడే నిలబడతాడు. అదే టైంకి అక్కడికి ఇన్సారుద్దీన్ ఉగ్రవాది సైనికులు వస్తారు. వాళ్ళు కిటానేని పట్టుకుని టింబక్టు సిటీలో ఉన్న జైలుకి తీసుకెళ్లిపోతారు. జరిగిన ఆ చిన్న ఒక్క పొరపాటు వల్ల అతని జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఇంకోవైపు ఈ విషయం అతని భార్యకి కూతురికి తెలియగానే వాళ్ళు బాగా కంగారు పడతారు. గుండెలు పగులేలా ఏడుస్తారు. ఆమె సిటీకి వెళ్ళి చూద్దామన్నా వెళ్ళలేదు, ఎందుకంటే ఆ సిటీలోకి అడుగు పెట్టడం ఆమె ప్రాణాలకి ప్రమాదం కదా. తర్వాత నెక్స్ట్ సీన్లో ఆ సిటీలో ఉగ్రవాదులు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని పట్టుకుంటారు. వాళ్ళిద్దరూ పెళ్లి కాకుండానే కలుసుకున్నారనేది వాళ్ళ మీద ఉన్న నేరం. వాళ్ళ మీద జీనా అంటే అక్రమ సంబంధం నేరం మోపుతారు. ఆ సిటీ మధ్యలో జనాలందరినీ పోగు చేసి వాళ్ళందరి ముందే ఈ ఇద్దరిని సగం వరకు నేలలో పాతి పెడతారు. కానీ అక్కడున్న జనాల్లో ఒక్కరు కూడా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడానికి ముందుకు రారు. ఆ ఉగ్రవాదులు వాళ్ళందరి మీద రాళ్ల వర్షం కురిపిస్తారు.
అలా రాళ్లతో కొట్టి వాళ్ళని దారుణంగా చంపేస్తారు. ఇస్లాం ప్రకారం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనేది కరెక్టు. కానీ అంతకంటే ముందు అసలు నిజాలు ఏంటో సరిగ్గా తెలుసుకోవాలి కదా! పైగా ఏ పనులైతే చేయకూడదని మీరు జనాలకి చెప్తున్నారో ముందు మీరు ఆ పనులు చేయడం మానేయాలి. కానీ వీళ్ళ అసలు టార్గెట్ ఏమిటంటే అక్కడ జనాల్ని భయపెట్టి తమ పవర్‌ని చూపించుకోవడం మాత్రమే. అందుకే వాళ్ళిద్దరిని అంత దారుణంగా హింసించారు. తర్వాత నెక్స్ట్ సీన్‌లో కిటానీని ఒక జడ్జి ముందు తీసుకొస్తారు. ఆ జాలరీని నువ్వే చంపావా అని ఆ జడ్జి కిటానీని అడుగుతాడు. అప్పుడు కిటానీ ఎలాంటి అబద్ధం చెప్పకుండా జరిగిన నిజమంతా పోసుకొచ్చినట్లు జడ్జికి చెప్పేస్తాడు. అది కేవలం ఒక ప్రమాదం మాత్రమే. అతన్ని చంపాలని నేను అస్సలు అనుకోలేదు. జస్ట్ భయపెడదామని అక్కడికి వెళ్ళాను అని వివరిస్తాడు. దానికి ఆ జడ్జు, మన ఇస్లాంలో ప్రాణానికి ప్రాణమే తీయాలని రూల్ ఉంది. కానీ ఆ చనిపోయిన జాలరీ ఫ్యామిలీ కనుక నిన్ను క్షమిస్తే లేదా నువ్వు వాళ్ళకి పరిహారంగా ఒక 40 ఆవుల్ని ఇస్తే అప్పుడు నీ ప్రాణాలు దక్కుతాయి అని అంటాడు. అప్పుడు కిటానే, జడ్జి గారు, నేను చాలా పేదవాడిని. నా దగ్గర ఉన్నవే 8 ఆవులు. అందులో ఒకటి ఆ జాలరీ వల్లే చనిపోయింది. ఇప్పుడు నా దగ్గర 7 ఆవులు మాత్రమే ఉన్నాయని బాధతో చెప్తాడు. దానికి ఆ జడ్జు, అయితే ఇంకా నీ చావుకి నువ్వు సిద్ధంగా ఉండు అని తీర్పు చెప్పేస్తాడు. తర్వాత కిటానే జైలులో తన చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అతని మొహంలో ఏమాత్రం భయం కనిపించదు. ఎందుకంటే అతను నిజమే చెప్పాడు కాబట్టి. కిటానీ నిజాయితీని బట్టి చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఒక నిజమైన ముస్లిం ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి భయపడ్డు. అలాగే దేవుడిచ్చిన ఎలాంటి కష్టానైనా సరే నవ్వుతూ స్వీకరిస్తాడు అని తెలుస్తుంది. తర్వాత ఆ ఉగ్రవాదుల లీడర్ మళ్ళీ సతీమణి కలుస్తాడు. నేను నీ భర్తను కాపాడగలను, కానీ దానికి బదులుగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ పెడతాడు. అప్పుడు సతీమకి విపరీతమైన కోపం వచ్చి, నా ప్రాణాలైనా వదిలేస్తాను, కానీ నీలాంటి వాడిని మాత్రం పెళ్లి చేసుకోను, అది నా వల్ల ఎప్పటికీ కాదు అని ముఖం మీద చెప్పేస్తుంది. నిజానికి సతీమ తన భర్త కిటానీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. అందుకే ఎలాగైనా సరే తన భర్త దగ్గరికి వెళ్ళాలని ఆమె డిసైడ్ అయిపోతుంది. ఇంకోవైపు కిటానీకి శిక్ష వేసే టైం కూడా వచ్చేస్తుంది. ఇతన్ని సిటీకి దూరంగా ఎడారిలోకి తీసుకెళ్లి కాల్చి చంపేయండి అని జడ్జి ఆర్డర్ వేస్తాడు. కిటానీకి పడే ఆ శిక్షను చూడడానికి అక్కడ చాలా మంది జనాలు గుమిగూడతారు. అతను తన కళ్ళు మూసుకుని తన భార్య పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే చనిపోయే ముందు కనీసం వాళ్ళని చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా అతనికి లేదు కాబట్టి. సరిగ్గా అదే టైంకి అక్కడ ఒక బైక్ సౌండ్ వినిపిస్తుంది. ఏంటని అందరూ అటువైపు తిరిగి చూసేసరికి సతీమ అక్కడికి వస్తూ ఉంటుంది. ఆమె పరిగెట్టుకుంటూ కిటానే దగ్గరకు వస్తుంది. ఆ కంగారులో ఆమె తల మీద కనీసం చున్నీ కూడా ఉండదు. అక్కడ ఉన్న ఉగ్రవాదులు ఆమెని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ సతీమ ఎక్కడ ఆగకుండా వాళ్ళని తోసుకుంటూ వెళ్ళి కిటానీని గట్టిగా పట్టుకుంటుంది. ఆ ఫోర్స్కి ఇద్దరు ఒక్కసారిగా కింద పడిపోతారు. అది చూసి ఆ ఉగ్రవాదులు ఏమాత్రం కనికరం లేకుండా ఆ ఇద్దరి మీద దారుణంగా కాల్పులు జరుపుతారు. ఆ బుల్లెట్ల వర్షంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తారు. అప్పుడు ఆ ఉగ్రవాదుల లీడర్కి కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అతను సతీమణి దక్కించుకోవాలనుకున్నాడు కదా. అందుకే ఎవరికి ముఖం చూపించలేక తలదించుకొని అక్కడి నుంచి సైలెంట్గా పారిపోతాడు. ఇదంతా ఇలా జరిగితే పాపం వాళ్ళ చిన్న కూతురు టోయ మాత్రం ఈ క్రూరమైన లోకంలో ఒంటరిదైపోతుంది. భయంతో ఆమె ఎడారి వైపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉంటుంది. అలా ఏడుస్తూ పరిగెడుతూ ఉంటే ఆమెకి ఆయాసం వచ్చేస్తుంది. గుండె వేగం పెరుగుతుంది. ఆ చిన్నారి భయంతో అలా పరిగెడుతూ ఉండడంతోనే ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.